11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తా ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్ గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్ గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. So I request you all make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. Sir, thank you very much, sir. Now I request our Honorable Chief Minister, sir, to give his opening remarks. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, అదే సమయంలో ఆల్ సెక్రటరీస్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా స్థాయిలో ఉండే ఇక్కడ ఫిజికల్ గా అటెండ్ అయినటువంటి హెడ్ డిపార్ట్మెంట్స్, అదే సమయంలో జిల్లాల్లో నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్నటువంటి కలెక్టర్స్, జిల్లా అధికార యంత్రాంగం, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. అదే సమయంలో యూనిఫామ్ గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందరం సమిష్టిగా కలెక్టివ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్లు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకుని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఈ రోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చాం. లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం. దావోస్ లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్నే సెంట్రిక్ గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా, లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసిన 19 months నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా వేయ పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్, డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి గాని, డే టు డే లైఫ్ వాడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8 KPIs అన్ని తయారు చేసి, ఆ KPIs బేస్ చేసుకొని వాట్ ఈస్ ది GSTP, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్ గానో ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడీపీ కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే 8వ తారీఖున KPI బేస్ చేసుకొని ఈ మంత్ లో ఎంత GSTP కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని గాని ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్ గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాల్ని మనం మాట్లాడుకుంటాం.
సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం. టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు గాని స్టూడెంట్స్ గాని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే